భార్యాభర్తల మధ్యలో మీరు గమనించండి, ఏదైనా తగద వచ్చిందనుకోండి, తర్వాత ఈ మొగాడికి ఏమనిపిస్తుంది తెలుసా? 1 గంట 2 గంటల పాటు ఈ భార్య శూర్పణఖలా కనపడుతుంది. అంతవరకు అందంగా ఉండి చక్కగా చదువుకుని ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి సరేనైనా సరే తగాదా రావడం కారణంగా చూడు ఎలా ఉందో అంటాడు. ఇక్కడ అంతకు ముందు ఉన్నవాడే అక్కడ ఉందండి. ఈయన ఎందుకు అంటున్నాడు? తగదా, మనసులో ద్వేషం. మళ్ళీ ఏదో మాట కలిసింది అనుకోండి, మా ఆవిడే ఏమైందండి? ఇది అర్థమైతే వేదాంతం అంతా అర్థం. భార్యకైనా అంతే, పరమ దుర్మార్గుడుగా కనపడతాడు. మళ్ళీ తర్వాత ఇద్దరికి సంధి కలవగానే ఏదో అంటాడు గాని మంచోడే. ఈ మంచోడు మధ్యాహ్నం ఏమయ్యాడు అంటే మన దృష్టిని బట్టి ఎదుటి వాటిలో మార్పు కనపడుతుంది. అప్పుడున్న మొగుడే ఇప్పుడు, అప్పుడున్న పెళ్ళామే ఇప్పుడు. మరి మార్పు ఎక్కడి నుంచి? నీ దృష్టిలో వచ్చింది. అందుకే శంకరాచార్య చెబుతారు, దృష్టిలో భేదం లేదు మిత్రమా, నీ దృష్టిలో ఉంది భేదం అంతా. నీ దృష్టి మార్చుకుంటే ప్రపంచం అంతా బాగు. ఆ నిలువు కన్ను తెలుసుకుంటే ఏమవుతుందంటే ప్రపంచం భస్మం అవుతుంది అంటారు కదా. ప్రపంచం భస్మం అవడం అంటే బూడిదవ్వడం కాదు, ఎదురుగా ఉన్న ప్రపంచం అలాగే ఉంటుంది. నీ దృష్టి మారిపోతుంది.